భక్తులందరూ కూడా వివిధ పర్వదినం రోజున ఆ భగవంతులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల సకల శుభాలు అష్టైశ్వర్యాలు విరివిగా వారికి చేరుతాయి. ఆ భగవంతుల యొక్క మెండైన ఆశీస్సులన్నీ కూడా భక్తులపై ఎల్లప్పుడూ ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది ఏకాదశి. సంవత్సరానికి 24 ఏకాదశులు వచ్చిన కొన్ని ఏకాదశి పర్వదినం రోజుల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షాలను పొందుతారు. కుటుంబంలో ఒక్క సభ్యుడైనా ఏకాదశి రోజున ఆ మహావిష్ణువును సేవిస్తూ స్మరిస్తూ ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే చాలు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పుణ్యఫలం లభిస్తుంది. ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది. మరి అందుకే ఏకాదశి రోజు ఏ భక్తుడైతే ఉపవాసం ఉంటాడో ఆ భక్తుడి యొక్క మొరను ఆ శ్రీ మహావిష్ణువు ఆలకిస్తాడు. ఆ భక్తుడికి ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడుతాడు. ఆ భక్తుడు చేసే అన్ని పనులలో విజయాన్ని కూడా అందిస్తాడు శ్రీ మహావిష్ణువు. అత్యంత పరమ పవిత్రమైన ఏకాదశి రోజున ఆ మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండి భక్తితో శ్రీమన్నారాయణుణ్ణి కొలిస్తే చాలు సకల శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా భక్తులందరూ కూడా అశ్వయుజ మాసంలో వచ్చే పాశాంకుశ ఏకాదశి రోజున ఆ పద్మనాభ స్వామి రూపంలో ఉన్న మహావిష్ణువును పూజిస్తే చాలు ఆయురారోగ్యం ఐశ్వర్యం కూడా భక్తులకు సొంతమవుతుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అని పిలుచుకుంటారు. ఈ రోజున ఆచారాల ప్రకారం భక్తులందరూ కూడా శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వల్ల వారి వారి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున కొన్ని ముఖ్యమైన పనులు చేయడం, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారు చేసిన పాపాలు దుఃఖాలు అన్నీ కూడా హరించుకుపోతాయి. పాశాంకుశ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రూపమైన ఆ పద్మనాభ స్వామి రూపాన్ని భక్తులు ఎవరైతే పూజిస్తారో ఉపవాసాన్ని ఉంటారో ఆ భక్తుల అందరి జీవితాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రతి నెల కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి రోజున భక్తులందరూ కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించాలి కూడా. ఆశ్వయుజ మాసంలో వచ్చే ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అని పిలుచుకుంటారు. ఈ రోజున ఆచారాల ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తప్పకుండా ఆచరించుకోవాలి, పూజించుకోవాలి అని పైన చెప్పుకున్నాం. ఈ పాశాంకుశ ఏకాదశి రోజున ఆ పూజ శుభ సమయం ఎప్పుడు ఎలా పూజించుకోవాలో తెలుసుకుందాం. పాశాంకుశ ఏకాదశి రోజున భక్తులు చేయాల్సిన పరిహారాలు కూడా ఉన్నాయి. ఆ విష్ణువును పూజించే ఆ పూజల్లో తప్పనిసరిగా తులసికి చాలా ప్రాముఖ్యమైన అర్హత ఉంది. అందుకే ఈ పాశాంకుశ ఏకాదశి రోజున సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించాలి భక్తులందరూ. ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 108 సార్లు పఠించడం వల్ల శ్రీ మహావిష్ణువు సంతోషించి వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించిన అనంతరం 11 సార్లు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా మర్చిపోవద్దు భక్తులు. ఈ పాశాంకుశ ఏకాదశికి ఎంతో ఘనమైన చరిత్ర కూడా కలిగి ఉంది. వివిధ కారణాల చేత ఏవైనా పనులు పూర్తి కాని వారు ఎంత చేసినా డబ్బు చేతిలో ఉండకపోవడం, అకారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తడం, సంతాన సమస్యలతో ఇబ్బందులు పడేవారందరూ కూడా ఈ పాశాంకుశ ఏకాదశి రోజున తప్పకుండా ఆ విష్ణుమూర్తి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించడం అత్యంత శుభదాయకం. నెయ్యి దీపాన్ని వెలిగించిన అనంతరం తూర్పు ముఖంగా కూర్చొని భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల పూర్తి కాని పనులన్నీ కూడా పూర్తవుతాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. డబ్బు సంబంధిత సమస్యలు ఈ పాశాంకుశ ఏకాదశి రోజున వస్త్రదానం, ఆహార దానం, తులసి మొక్కలు, నెమలి ఈకలు, కామధేనువు విగ్రహాన్ని ఇతరులకు దానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలను పొందుతారు. దీనితో పాటు కుంకుమ కలిపిన పాలతో ఆ మహావిష్ణుమూర్తికి అభిషేకాన్ని చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల
జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఇంట్లో ఎప్పుడు కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపారంలో పురోగతి ఆగిపోయినట్టయితే వారందరూ కూడా ఈ ఏకాదశి రోజున ఆ మహావిష్ణువు దగ్గర 9 ముఖాల దీపాన్ని వెలిగించి ఆ మహావిష్ణువు లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. ఇలా చేయడం వల్ల వారి వారి వృత్తి వ్యాపారాల్లో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందం వెల్లివిరుస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం కొరకు భక్తులందరూ కూడా ఈ పాశాంకుశ ఏకాదశి రోజున పాలతో చేసిన బియ్యం పాయసాన్ని తయారు చేసి అందులో తులసీదళం వేసి మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసిన భక్తులందరికీ కూడా వారి వారి వైవాహిక జీవితంలో వివాదాలన్నీ కూడా దూరమై సంతోషం నెలకొంటుంది. ఇంతకీ ఈ పాశాంకుశ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఈ రోజున శ్రీ మహావిష్ణువు రూపమైన ఆ పద్మనాభ స్వామి వారి రూపాన్ని పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల మనిషి జీవితంలో సంతోషం వెల్లువిరుస్తుంది. ఇది కాకుండా జీవితంలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి లభించి మోక్షాన్ని పొందుతారని కూడా ఆ మహావిష్ణువు భక్తులందరికీ కూడా తెలియపరిచాడు. ఈ ఉపవాస సమయంలో భక్తులందరూ తప్పకుండా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఇలా పఠించిన భక్తులందరి వెంట శ్రీమన్నారాయణుడు ఉండి వారిని సరైన మార్గంలో ఆయన పయనించేలా చేస్తాడు. ఓం శ్రీ మహావిష్ణువై నమః.